వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. అండ్ ఇవాళ మనం కాత్యాయని వ్రతం గురించి తెలుసుకుందాం. ముందుగా మమ్మీ ఏం చేయాలని చెప్తారు, తర్వాత నేను పూజా విధానంలోకి వెళ్ళిపోతాను. 7 వారాలు కాత్యాయని పూజ చేసుకుంటారు. పెళ్ళి కాని వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. 7 వారాలు కాత్యాయని పూజ తర్వాత 8వ వారము ఉద్యాపన చేసుకోవాలి. మాకు అదృష్టంగా భావిస్తున్న మాకు ఈ దేవి నవరాత్రులలో ఉద్యాపన చేసే అవకాశం వచ్చింది ఆ అమ్మ దయ వల్ల. ఆ పూజని నేను ఎలా మొదలు పెట్టాను, ఎలా ఉద్యాపన చేస్తున్నాను అన్నది మీతో చెప్తాను. మీరు కూడా అక్కడి నుంచి మా పిల్లల్ని ఆశీర్వదించండి. కాత్యాయని పూజకు కావలసిన వస్తువులు, మనం ఆ పూజ మొదలు పెట్టేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టుకోవచ్చు. కావలసిన వస్తువులు, ఫస్ట్ ఇలాంటి పుస్తకం దొరుకుద్ది, కాత్యాయని మాత పుస్తకము. ఇందులోనే మొత్తం వ్రతము అన్నీ ఉంటుంది. ఆచమనం నుంచి ఆఖరికి మంగళహారతి వరకు ఉంటుంది. వాయనం ఇచ్చే విధానం కూడా ఉంటుంది. ఇందులో ఈ అమ్మవారి ఫోటో ఇలా ఇందులోనే ఉంటుంది. మనం ఈ పటము లోపల కూడా ఉంటుంది, కానీ నేను ఇలా చేసుకున్నాను. పుస్తకాన్ని ఇలా చేసి ఒక దానికి అతుకు పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఈ అమ్మవారి ఫోటోకి మనము 7 వారాలు పూజ చేయాలి, 8వ వారం ఉద్యాపన చెప్పాలి. బ్లౌజ్ పీస్లు, 2 కొబ్బరికాయలు, ఒకటి కలుషానికి ఒకటి కొట్టడానికి, ఎర్రటి పువ్వులు అర్చనకి, అలంకరణకి పూలమాల, అత్తరు కొద్దిగా, ఆచమనానికి గ్లాసు స్పూను, కలుషానికి, అమ్మవారికి మెయిన్ కలుషం ఉంటుంది కదా, ఆ కలుష స్థాపనకి తమలపాకులు, ఒత్తులు, ఒత్తిపత్తి చేయడానికి పెద్దది ఒత్తులు, అగరబత్తులు, హారతి ఇవ్వడానికి హారతి బిళ్ళలు, ఎర్రటి గాజులు, పసుపు కొమ్ముని ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. పసుపు కొమ్ముని పసుపు దారంతో ఇలా కట్టి పెట్టుకోవాలి అమ్మకి అలంకరించడానికి. 2 ఎర్రటి పళ్ళు, అమ్మకి అర్చన చేయడానికి మనం ఎర్రని అక్షింతలు వాడాలి. వినాయక చవితి రోజు మనం పసుపుతో కలిపిన అక్షింతలు వాడతాం కదా, అలా కాకుండా అమ్మవారికి ఎర్రటి అక్షింతలు వాడాలి. బియ్యము కలుషం కింద పోసుకోవడానికి, ఒక హారతి ప్లేటు, పసుపు, కుంకుమ, గంధము. ఈ దీపాలు 4 పెట్టుకోవచ్చు. అమ్మవారి దగ్గర 2, హారతి ప్లేట్లో 2, 4 పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ప్రసాదాలకు వస్తే అమ్మవారికి ఇష్టమైనవి అప్పాలు, బెల్లము బియ్యపిండితో చేసిన అప్పాలు. కొంచెం ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసి బెల్లం పాకంలో బియ్యపిండి కలిపి చేయాలి. మినప్పప్పు వడలు, చెరుకు ముక్కలు, ఇవి పూజకు కావలసిన సామాగ్రి. ఆకులు, ఇవి అప్పాలు, 7 వడలు, 7 చెరుకు ముక్కలు, గాజులు. వరకు కంపల్సరీ వాయనంలో ఒకరికి ఇవ్వడానికి ఇది. ఇంకో వాయనం కూడా అలాగే అమ్మవారికి 2 వాయనాలు తయారు చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి ఒక వాయనం ఇవ్వడానికి. ఇలా 2 వాయనాలు తయారు చేసుకోవాలి. ఒకటి మనము ఇవ్వడానికి, ఒక పెద్ద ముత్తైదుకు కానీ లేకపోతే కన్యకు కానీ ఇవ్వచ్చు. ఒకటి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి. పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి నైట్ అమ్మవారికి అవి నైవేద్యంగా పెట్టి అవి తినాలి. భోజనం చేయవచ్చు. భోజనంలో మాత్రం అల్లం, వెల్లుల్లి అలాంటివి ఏమీ లేకుండా చాలా సాత్విక ఆహారం తీసుకోవాలి.
మనం తయారు చేసుకున్నాక మనం పూజ మొదలెడతాం. ఇప్పుడు మనం కాత్యాయని దేవి వ్రతం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వినాయకుడి పూజతో మొదలవుతుంది. ఆ తర్వాత 3 సార్లు మనం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు మనం నీళ్లు తీసుకొని ఉద్ధరణితో నీళ్ళు తీసుకొని ఆచమనం చేయాలి. ఆచమనం తర్వాత దీపారాధనం. దీపాలు మనం ఆవు నెయ్యితో పెట్టాలి. దీపం పెట్టిన తర్వాత గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః అని నామాలు చదువుకుంటూ అక్షింతలు తీసుకొని వాసన చూసి వాటిని ఎడమ వైపుగా వేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే మమోపాప్త దురితక్షయ ద్వారా శ్రీ కాత్యాయని దేవతాముద్దిశ్య శ్రీ కాత్యాయని దేవతా ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్య తమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన, ఇక్కడ సంవత్సరం పేరు సంవత్సరే, ఆయనే ఇక్కడ ఋతువు పేరు ఋతో, మాసే ఇక్కడ మాసం పేరు, పక్షే అంటే ఇక్కడ పక్షం పేరు, తిథో ఇక్కడ తిథి పేరు మీరు మనసులో అనుకోండి. మంగళవాసరే ప్రదోష సాయం సమయే శ్రీమతే గోత్రవతి, మీ గోత్రం మీ పేరు మీరు మనసులో అనుకోండి. నామధేయవతి శ్రీమత్యాః గోత్రవత్యాః నామధేయవత్యాః మమ జన్మలగ్నవశాత్ వివాహ ప్రతిబంధక దుష్టగ్రహ దోష నివారణార్థం కుజదోషాది సర్వదోష నివారణార్థం శీఘ్రమేన కళ్యాణ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ కాత్యాయని వ్రతం కల్పోక్త ప్రకారేణ కరిష్యే అధో నిర్విఘ్నేన పరిసమాప్తార్థ్యం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే తదనంగా కలశారాధనం కరిష్యే అని చెప్పి ఉద్ధరణిలో నీళ్లు తీసుకొని మళ్ళీ 3 సార్లు ప్లేట్లోకి వదిలేసేయండి. ఆ తర్వాత కలశంలో ఒక పువ్వుని గంధంలో అద్ది కలశంలో వేసి కొన్ని అక్షింతలు కుంకుమ వేసి ఆ కలశాన్ని చేతితో మూయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో ధర్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షుతో సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రిత ఆయస్తు శ్రీ కాత్యాయని పూజార్థం దురతక్షయకారక గంగే చ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల ఇస్మిన్ సన్నిధిం కురు కలశోదకేన దేవాం ఆత్మానాం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఇప్పుడు ఆ కలశాన్ని లో ఉన్న నీళ్ళని తీసి మీ మీద పూజా సామాగ్రి మీద అన్నిటి మీద చల్లండి. పసుపుతో గణపతిని చేసుకొని పెట్టుకోండి తమలపాకు మీద. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ పూజ నిర్విఘ్నంగా సాగాలి అని ముందు గణేష పూజతోటి మనం మొదలు పెడతాము. శ్రీ మహాగణపతిం అస్మిన్ హరిద్రాబింబే ఆవాహయామి స్థాపయామి పూజయామి. పసుపు గణపతిపై అక్షింతలు వేసి పుష్పం ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. గణపతిపై అక్షింతలు లేదా పుష్పం వేయండి. శ్రీ మహాగణపతియే నమః పాద్యం సమర్పయామి. కలశంలో నీళ్లు తీసుకొని చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో అర్ఘం సమర్పయామి. నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః స్నాపయామి స్నానం సమర్పయామి. కలశంలో నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి. ద్యూతితో చేసిన వస్త్రం సమర్పించండి. సమర్పించేసి ఉంటే అక్షింతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పై పూజయామి. సుముఖాయ నమః. ఇప్పుడు నేను చెప్తున్న పేర్లకి పూలతోటి మీరు పూజ చేస్తూ వెళ్ళండి. సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః
గణాధ్యక్షాయ నమః ఫాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంభాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణపతయే నమః షోడశ నామాం పూజాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. అగరవత్తి వెలిగించండి. శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. ఆవు నేతితో పెట్టిన దీపాన్ని సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః గూఢోపహారం సమర్పయామి. బెల్లం ముక్కని కానీ లేకపోతే ఏదైనా ప్రసాదాన్ని కానీ సమర్పించండి. శ్రీ మహాగణపతయే నమః తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మ ప్రదక్షిణాన్ సమర్పయామి. మీరు ఇప్పుడు లేచి ఆత్మ ప్రదక్షిణలు 3 సార్లు చేసి అక్కడ మళ్ళీ కూర్చోండి. శ్రీ మహాగణపతి సుప్రీత అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం భగవాన్ సర్వాత్మికాః. శ్రీ మహాగణపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని పళ్ళెంలో నీటిని వదలండి. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అంటూ మీరు పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించండి. ఇప్పుడు మనం కాత్యాయని దేవి పూజ ప్రారంభిస్తాము. కలశంపై ఉన్న కొబ్బరికాయపై ఈ కింద నేను చెప్పే మంత్రాన్ని వినండి. ఆ కాత్యాయని దేవిని కలశంలో ఆవాహనం చేయండి. ధ్యానం. అస్మిన్ కలశే సమస్త తీర్థాదీపం వరుణమవాహయామి అని పుష్పము ఉంచి మరలా ఇంకో పువ్వు తీసుకోండి. ధ్యానం. ధ్యాయామి దేవీం సకలార్ధధాత్రీం చతుర్భుజాం కుంకుమారాగశోనాం ఈశాన వామాంక నివాసినీం శ్రీ కాత్యాయనీం త్వాం శరణం ప్రపద్యే. కాత్యాయని మహాదేవి శంకరార్ధస్వరూపిణి కళ్యాణం కురు మే దేవి శివశక్తి నమోస్తుతే. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. ధ్యాయామి. ఇప్పుడు ఒక ఎర్రటి పుష్పాన్ని అమ్మవారి కలశం ముందుంచండి. అస్మిన్ కలశోపరి సాంబ సదాశివ సహిత కాత్యాయని మహాగౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. పుష్పమును ఉంచి ఈశ్వరుడి ఎడమ తొడపై కూర్చున్నట్లుగా కాత్యాయని దేవిని భావించి నమస్కరించండి. ఇదే ఫోటో మనం ఇప్పుడు చెప్పిన బుక్లో కూడా ఉంటుంది. అదే ఫోటోకి మీరు పూజ కూడా చేసుకోవచ్చు. ఆవాహనం. సర్వదోష ప్రశమని సర్వాలంకార సంయుతే యావత్వాం పూజయిష్యామి తవత్వం సుస్థిరో భవ. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. ఆవాహయామి. పూవేయండి. రత్నసింహాసనం. భౌమవార ప్రియే దేవి కుజదోష నివారిణి స్కందమాత్రే స్వర్ణరత్న సింహాసనం సమర్పయామి. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. స్వర్ణరత్న సింహాసనం సమర్పయామి. పాద్యం. గంగాది సర్వతీర్థైశ్చ శోభితం చ సువాసితం పాద్యం గృహాన వరదే గౌరీ కళ్యాణకారిణి. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. పాదయో పాద్యం సమర్పయామి. పువ్వుతో నీళ్లు చల్లండి. ఆర్ఘ్యం. శుద్ధోదకం సువిలం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘం ధ్యాస్యామి తే దేవి గృహ్యతాం శివవల్లభే. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. హస్తయో అర్ఘం సమర్పయామి. మళ్ళీ పువ్వుతో నీళ్లు చల్లండి. ఆచమనీయం. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహనాచమనం దేవి మాయా దత్తం శుభప్రదే. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లండి. స్నానం. గంగా గోదావరి దేవ్యై తీర్థైశ్చ మిలితం శుభం శుద్ధోదక స్నానమిదం గృహానా పరమేశ్వరి. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పుష్పముతో నీళ్లు చల్లండి. సురార్చితాంఘ్రీ యుగలే దుకులావసన ప్రియే రక్తవస్త్రద్వయం దేవి గృహ్యతాం సురపూజితే. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. వస్త్రయుగ్నం సమర్పయామి. కుంకుమ అద్దిన దూదితో చేసిన వస్త్రమును ఉంచండి. మంగళ్యం. తప్తహేమకృతం దేవి మంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహ్యతాం శివవల్లభే. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. మంగళప్రద మాంగళ్యం సమర్పయామి. మంగళసూత్రాలు సమర్పించండి అమ్మవారికి. ఆభరణం. సువర్ణభూషణ దేవి నవరత్నమయాని చ సమర్పయామి హే దేవి స్వీకృష్య శుభప్రదే. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. సర్వాభరణం సమర్పయామి. పుష్పములు లేదా అక్షింతలు వేయండి. గంధం.
कर्पूरागुरकस्तूरी रोचनादि सुसंयुतं गन्धं दास्यामि शुभगे स्वीकृष्य शुभप्रदे। శ్రీ కాత్యాయని దేవ్యై నమః పరిమళ గంధం సమర్పయామి. పుష్పంని గంధంలో అద్ది అమ్మవారికి సమర్పించండి. అక్షంతలు అక్షతాన్ వరుణాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గోమృతాక్తాన్ రక్తవర్ణాన్ స్వీకురుష్య మహేశ్వరి. శ్రీ కాత్యాయని దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి. ఎర్రటి బియ్యంలో కుంకుమ కలిపిన అక్షింతలు అమ్మవారికి సమర్పించండి. పుష్పములు మందరాహే కరవీరైశ్చ పాటలైశ్చ సుశోభినై పుష్పైస్తాం పూజయిష్యామి దేవి కాత్యాయని. శ్రీ కాత్యాయని దేవి అయి నమః పుష్పై పూజయామి. ఎర్రటి పూలను అమ్మవారికి సమర్పించండి. ఇప్పుడు మనం అధాంగ పూజలోకి వెళ్తున్నాము. ఉమాయ నమః పాదౌ పూజయామి. గౌర్యాయ నమః జంఘే పూజయామి. పార్వతాయ నమః జానూని పూజయామి. జగన్మాత్రే నమః ఊరు పూజయామి. జగత్ప్రతిష్ఠాయ నమః కటిం పూజయామి. మూల ప్రకృత్యై నమః నాభిం పూజయామి. అంబికాయ నమః ఉదరం పూజయామి. అన్నపూర్ణాయ నమః స్థనౌ పూజయామి. శివసుందర్యై నమః వక్షస్థలం పూజయామి. మహాబలాయ నమః బాహున్ పూజయామి. శ్రీపదాయ నమః హస్తాన్ పూజయామి. కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. బ్రహ్మ విద్యాయ నమః జిహ్వం పూజయామి. శంకర్యై నమః ముఖం పూజయామి. శివాయ నమః నేత్రే పూజయామి. రుద్రాణ్యై నమః కర్ణౌ పూజయామి. సర్వమంగళ్యై నమః శిరః పూజయామి. కాత్యాయన్యై నమః సర్వాంగాని పూజయామి. ఇప్పుడు మనం అష్టోత్తరంలోకి వెళ్తున్నాము. అక్షింతలు కానీ పూలు కానీ వేస్తూ అమ్మవారిని మననం చేసుకోండి. ఓం గౌర్యై నమః. ఓం గణేశ జనన్యై నమః. ఓం గిరిజా తనుభవాయై నమః. ఓం గుహంబికాయై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం గంగాధర కుటుంబిన్యై నమః. ఓం వీరభద్ర ప్రసవే నమః. ఓం విశ్వవ్యాప్న్యై నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః. ఓం దరిద్రశమన్యై నమః. ఓం శివాయ నమః. ఓం శాంభవాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం బాలాయ నమః. భవాయ నమః. ఓం భద్రదాయిన్యై నమః. ఓం మంగళదాయిన్యై నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం మంజుభాషిన్యై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మహామాయ నమః. మంత్రారాధ్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేమద్రిజాయ నమః. ఓం హేమవత్యై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పాపనాశిన్యై నమః. ఓం నారాయణ శాంశజాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిరాశాయ నమః. ఓం నిర్మలాయ నమః. అంబికాయ నమః. ఓం మృఢాన్యై నమః. ఓం మునిసంసేవన్యాయ నమః. ఓం మానిన్యై నమః. ఓం మేనకాత్మజాయ నమః. ఓం కుమార్యై నమః. ఓం కన్యకాయ నమః. ఓం దుర్గాయ నమః. కలిదోష విఘ్నుతిన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కృపాపూర్ణాయ నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కమలార్చితాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం సర్వమయ నమః. ఓం సౌభాగ్యదాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం అమలాయ నమః. ఓం అమర సంసేవ్యాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఓం అమృతేశ్వర్యాయ నమః. ఓం అఖిలాగమ సంస్థుతాయ నమః. ఓం సుఖ సచిత్సుదారాయ నమః. ఓం అంబాయ నమః. ఓం బాల్యరాధికా భూత నమః. ఓం భానుకోటి పుధాయ నమః. ఓం సముద్యతాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం వరాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం శీతాంశు కృతశేఖరాయ నమః. హరిద్ర కుంకుమాయ నమః. ఓం ఆరాధ్యాయ నమః. ఓం సర్వకాల సుమంగళ్యై నమః. ఓం సర్వభోగప్రదాయ నమః. ఓం సామశిఖరాయ నమః. ఓం వేదాంత లక్ష్మణాయ నమః. ఓం కర్మ బ్రహ్మమయ నమః. ఓం కామకాలనాయ నమః. ఓం వాంఛితార్థాయ నమః. ఓం చంద్రార్కయుత తాటంకాయ నమః. ఓం చిదంబర శరీరన్యై నమః. ఓం శ్రీచక్రవాసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం కామేశ్వర పత్యై నమః. ఓం కమలాయ నమః. ఓం మురారి ప్రియార్థాయ నమః. ఓం మార్కండేయుగాయ నమః.
ఓం వరప్రసాదాయ నమః. ఓం పుత్రపౌత్ర వరప్రదాయ నమః. పుణ్యాయ నమః. పురుషార్థప్రదాయ నమః. ధర్మరతాయ నమః. ఓం సర్వసాక్షిణ్యై నమః. ఓం శశాంకరూపిణ్యై నమః. శ్యామలాయ నమః. బగలాయ నమః. పాండ్యాయ నమః. ఓం ఓం మాతృకాయ నమః. ఓం భగలమాలిన్యై నమః. ఓం ఓం శూలిన్యై నమః. ఓం విరాజాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం ప్రత్యంగిరాంబికాయ నమః. ఆర్యాయ నమః. ఓం దాక్షాయన్యై నమః. ఓం దీక్షాయ నమః. ఓం పశుత్తమోత్తమాయ నమః. ఓం శివాభిధానాయ నమః. ఓం శ్రీ విద్యాయ నమః. ఓం శ్రీ ప్రణవర్ధ స్వరూపిణ్యై నమః. ఓం ప్రణవాధ్యై నమః. ఓం నాదరూపాయ నమః. త్రిపురాయ నమః. త్రిగుణాంబికాయ నమః. షోడశాక్షర దేవతాయ నమః. గౌర్యై నమః. శ్రీ కాత్యాయన్యై నమః. అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. దాశాంగం గుగ్గిలోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి తే దేవి గృహణాత్వం సురేశ్వరి. శ్రీ కాత్యాయని దేవి అయి నమః. ధూపం అగ్రాపయామి. అగరత్తి వెలిగించి చూపించండి. కాత్యాయని మహాదేవి సర్వాలంకార సంయుతే దీపం దాస్యామి భూమాథ స్వీకురస్య సుశోభనే. శ్రీ కాత్యాయని దేవి అయి నమః. దీపం దర్శయామి. నేతితో చేసిన దీపంని అమ్మవారికి చూపించండి. శ్రీ కాత్యాయని దేవి అయి నమః. ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. పువ్వుతో నీళ్లు తీసుకొని కలశంలోని నీళ్లు చల్లండి. నైవేద్యం ఆపూపాన్ లవణ సంయుక్తాన్ ఇక్షుకండైశ్చ సంయుతాన్ భక్ష్యాన్ ఘృతాక్తనేన్ హే దేవి స్వీకురస్య మహేశ్వరి. శ్రీ కాత్యాయని దేవి అయి నమః. ఇక్షుకండ సంయుత లవణాపూపాది నివేదయామి. ఒక పళ్ళెంలో ఉప్పు వేసి వండిన అప్పాలు 7, చెరుకుగడ ముక్కలు 7 ఉంచి అమ్మవారి ఎదుట పెట్టి ఆమెకు ప్రథమాత్మనే నమః, ద్వితీయాత్మనే నమః, తృతీయాత్మనే నమః, చతుర్థాత్మనే నమః, పంచమాత్మనే నమః అంటూ 5 సార్లు అమ్మవారికి చూపించి అమ్మవారు తిన్నట్లు భావించి కొన్ని నీళ్లు తీసుకొని కిందికి వదిలేసేయండి. శ్రీ కాత్యాయని దేవతాయ నమః. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి అనుకుంటూ 3 సార్లు అమ్మవారికి చూపించి కింద నీళ్లు వదిలేసేసేయండి. తాంబూలం ఏలా లవంగ కర్పూర పూగీఫల సుశోభితం తాంబూలం చ ప్రధాస్వామి స్వీకురుష్య శివప్రియే. శ్రీ కాత్యాయని దేవి అయి నమః. తాంబూలం సమర్పయామి. అమ్మవారికి తాంబూలం సమర్పించండి. తమలపాకులు 2 అరటిపండ్లు వక్క ఉన్నది అమ్మవారికి తాంబూలంగా సమర్పించండి. మంగళహారతి లేదా నీరాజనం. ఘృతవర్తి త్రయోపేతం నీరాజనం సమర్పయామి. స్వీకురుష్య మహాదేవి పాపం నాశయ సత్వరం. శ్రీ కాత్యాయని దేవి అయి నమః. నీరాజనం సమర్పయామి. ఆవునేతితో తడిపిన 3 వత్తుల హారతిగా అమ్మవారికి హారతిని పట్టాలి. మంగళహారతి కూడా పాడొచ్చు. పుష్పాంజలి. శివే హరిప్రియే దేవి కాత్యాయని వరప్రదే పుష్పాంజలిమిధం తుభ్యాం దాస్యామి సురపూజితే. శ్రీ కాత్యాయని దేవి అయి నమః. సువర్ణ పుష్పాంజలి సమర్పయామి. అమ్మవారికి పూలేసి దండం పెట్టుకోండి. ప్రదక్షిణ నమస్కారాలు. లేసి అక్షింతలు తీసుకొని 3 సార్లు ప్రదక్షిణం చేసి అమ్మవారికి మోకాళ్ళ వరకు వంగి నమస్కారం చేయండి. గౌరీ భవాని రుద్రాణి శర్వాణి శంకరప్రియ ప్రదక్షిణం కరిష్యామి పాపనాశయామి సత్వరం. శ్రీ కాత్యాయని దేవి అయి నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మీ చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారికి వేసేయండి. ప్రార్థన. దేవదేవి మహాదేవి శంకరార్థస్వరూపిణి కాత్యాయని మహాదేవి కైలాసాచల వాసిని తవ పూజాం భక్తియుక్త చేతసాహం సదాముదా కరిష్యామి. తవ ప్రీత్య మమాభీష్టం ధృతుం కురు. గ్రహదోషాది దుర్దోషాన్ క్షిప్రం మాపయ శంభవి. కళ్యాణం కురు మే దేవి సౌభాగ్యం దేహి మే శివే. శ్రీ కాత్యాయని దేవి అయి నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి మీద అక్షింతలు వేసేయండి.
అనయ ధ్యాన ఆవాహనాది ఏకవిశంతు పచార పూజయామి భార్గవి సర్వాత్మిక శ్రీ కాత్యాయని దేవి సుప్రీత సుప్రసన్న వరదో భవతు అని చెప్పి చేతిలోని అక్షింతలు ఉద్ధరణితో నీళ్లు తీసుకొని అమ్మవారి ముందు వదిలిపెట్టండి. ఆ తర్వాత అక్షింతలు చేతిలో తీసుకొని కథ పూర్తిగా విని ఆ తర్వాత అమ్మవారి మీద వేసేసేయండి. శ్రీ కాత్యాయని వ్రత కథ. పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిషారణ్యమున శౌనకాది మహామునులందరూ బహుపురాణములు ఎరింగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిలి, ఓ మహర్షి, నీవెన్నియో పురాణములను వినిపించితివి మరియు సందర్భానుసారముగా వ్రత మహత్యములను తెలిపితివి. నీవు మా సంశయములను పోగొట్టు మహనీయుడవు. చతుర్దశ భువనాధీశుడైన ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రియగు దక్ష ప్రజాపతి యజ్ఞగుండమునబడి దేహత్యాగము అనుసరించినది కదా. ఈ విధముగా జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయేనా, లేక సతీదేవి యందు అనురాగము లేక మౌనముగా ఊరుకుండెనా? ఈశ్వరునకు భార్యా వియోగము ఎట్లు సంభవించెను? మా సందేహంలో తొలగించి సమర్థులు తాము తప్ప మరెవరూ లేరు, తెలియజెప్పండి అని ప్రార్థించిరి. వెంటనే సూత మహర్షి, ఓ మునులారా, మీ సందేహము తప్పక పోగొట్టగలను, సావధానముగా వినుడు అని ఇట్లా చెప్పసాగాను. దక్ష ప్రజాపతి తమ కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నొసంగెను. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమున సుఖముగా నుండి కృతయుగమంతయు గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో ముచ్చట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అర్ధాంతము నందెను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచించుచుండగా పకపకా నవ్వుచు ఈశ్వరుడు సాక్షాత్కారమైను. సతీదేవి పరమేశ్వరుని గాంచి, నాథా, మీ రెచ్చటకు వెళ్ళిరి, ఎందుకు నవ్వుచున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడితినా అని ప్రశ్నించాను. వెంటనే పరమేశ్వరుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటి వాడు, నేనతనికి తండ్రి వంటి వాడను. మా ఇరువురికి ఏ విధమైన అంతరము లేదు. ప్రస్తుతం మహావిష్ణువు భూలోకములో శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోనూ సోదరుడు లక్ష్మణుతోనూ తోడుగా వనవాసమునకై వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను. మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు కొనిపోయాను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు వెతుకుచు ఆ అడవంతయు గాలించెను. సీత ఎందున గానక శ్రీరాముడు సీతా వియోగముచే కుమిలి మతిదప్పి ఆ అడవిలో కనపడ్డ పక్షి, మృగము, చెట్టు, పుట్ట, రెమ్మను, పుష్పమును సీతను చూచినరా అని ప్రశ్నించుచూ పోవుచుండెను. ఒక చోట పాడుబడ్డ శివలింగము గాంచి శ్రీరాముడు ఎలుగెత్తి, పరమశివ, నా సీతను చూచితివా అని ప్రశ్నించెను. నా తండ్రియగు విష్ణువు కేక విన్న వెంటనే నేను అచటకు పోయి శ్రీరాముని ఎదుట నిలబడి తిని. కానీ మానవ రూపంలో ఉన్న మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయెను. మానవ నేత్రాలతోటి దేవతలను చూడలేరు కదా. అందుకే మాయా మానుష రూపధారియగు ఆ శ్రీరాముడు నన్ను చూడనట్లుగానే నటించి ముందుకు పోయినందున నేను నవ్వుచుంటిని. ఇంతకు తప్ప మరి ఒక కారణము లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను. ఆ మాటలు విన్న సతి, ఓ నాథ, మీ మాటలు నమ్మశక్యంగా లేవు. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యా వియోగముచే మతి తప్పుట ఏమి? రాజులకు అనేక మంది భార్యలుందుదురు గదా. సీత కోసం రాముడు పిచ్చివానిగా సంచరించునా? ఇది నమ్మశక్యముగా లేదు. మీరు కల్లబొల్లి మాటలు చెప్పుచుందిరి. శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రాన నిమ్ము చూడలేకపోవుటయా అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు నా మాటలు నమ్మని ఎడల నీవు స్వయముగా నచుటకు పోయి ఆ రాముని సీతావియోగ బాధను కన్నులారా గనుము, నీకంతయు బోధపడగలదు పలికెను. వెంటనే సీతాదేవి, నాథా, నేను రాముని పరీక్షించి రాగలను అని పలికెను. అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు అచట ఆ శ్రీరామచంద్రుణ్ణి సీతావియోగం బాధనే కన్నులారా గాంచి చెవులారా అతని ఆక్రందనను విని సందేహాస్పదమైన ఆ రాముని పరీక్షించదలచి నేను సీతగా మారిపోవలయున్నని తలంచెను. వెంటనే సతీదేవి సీతాదేవి రూపం పొందెను. అదే సమయమునకు కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధంగా పరీక్షించునో తెలుసుకొనవలయును అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతా మహాదేవిని గాంచి
కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారము గావించి మరల చూడగానే ఆమె శ్రీరామునకు అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషింపసాగాను. ఇంతలో శ్రీరాముడు గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసదింపగలిగితివా? నాకు నా భార్య తప్ప మరి యొక్క స్త్రీ స్వస్వరూపమును కనపడును అని పలికెను. వెంటనే సతీదేవి స్వస్వరూపము నొంది, రామ, నిన్ను పరీక్షించటకై నేను సీతారూపం నుండి తిని నీ సీత ఎచ్చట ఉన్న మహాసాధ్వి ఉండగలదు అని పలికి అదృశ్యమయ్యను. శివుడు కూడా జరిగినదంతయో తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసము చేరి ఏమీ తెలియని వాని వలె మౌనముగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి, నాథ, నేను పోయి శ్రీరాముని పరీక్షించి తిని నిజముగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు అతని ఎటులా పరీక్షించితివి అని ప్రశ్నించెను. వెంటనే ఆమె, నాథ, నీవు పరీక్షించిన విధముగానే పరీక్షించి తిని అని అబద్ధమాడెను. వెంటనే శివుడు, సతీ, నీవు పరీక్షించిన విధము నా కళ్ళకు కట్టినట్లు కనిపించుచున్నది. ఇప్పటికీ నీవు దాల్చిన నా తల్లి రూపము నాకు కనబడుచున్నది అని నీవు నా తల్లివి అని నమస్కరించి వెడలిపోయాను. అంతటా సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఒక తప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు అని తప్పు పని చేసి కలంకం పొంది తిని ఈ కలంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హతను గొల్పోతిని. అందుచే దయామయుడు పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూచుతునని శిక్షించాను అని పరిపరి విధములుగా విచారించి కలంకితమైన ఈ దేహము త్యాగించుటకు నిశ్చయించెను. ఏ ఇంట పుట్టెనో అచటే దేహము వదులుట యుక్తము అని సతీ నిశ్చయించెను. ఆమె మాయగాన తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషము కలిగించి ఈశ్వరుణ్ణి పిలవకుండా యజ్ఞమునరించే కోరిక కలిగించెను. మహామాయ నిర్ణయానుసారంగా దక్షిణుడు శివుని అవమానించదలసి శివునకు ఆవిర్భాగమివ్వకుండా యజ్ఞమును తలబెట్టి దేవతలందరూ ఈ యాగమునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరునితో కలిసి వెళ్ళదామని ఈశ్వరుని కోరెను. ఆ యాగమునకు వెళ్ళుట యుక్తము కాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకోనక ఆ యాగమునకు వెళ్ళి తీరవలయును అని మంకుపట్టి పట్టెను. దాంతో శివుడు చేయనది లేక నందీశ్వరుడు భృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను. దక్షుని యాగమండలములోనికి సతీదేవి ప్రవేశించి అచట తానెవ్వరూ పలకరింపకపోవుచే అవమానము నొంది రగులుచున్న అగ్నిగుండం చెంతకు చేరి చేతులు జోడించి, ఓ అగ్నిదేవ, నేను ఒక అబద్ధమాడతచే నీ ఈశ్వరునకు దూరమైతి. నీ చెట అవమానము నొంది ఈశ్వరుని చూడలేను. కావున కలంకమొందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయం కలిగిన వాడును నిర్మలమగు మనసున్న దయాహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయుము అని ప్రార్థించి భగభగ మండుచున్న ఆ అగ్నిగుండంలోకి దూకెను. దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నందీశ భృంగీశ్వరులొక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగిందంతయు తెలిపిరి. సతీ మరణ వార్త విన్నంతనే శివుడు మహారౌద్రకారము దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటికగా మార్చెను. ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములను చేరి నచట విశ్రాంతి నొందుచుండెను. ఆ సమయమున పరమేశ్వరుని లలాటం నుండి చెమట బిందువు ఒకటి భూమిపై పడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే 4 భుజములు కలిగిన ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శివునిగా మారెను. ఆ శిశువు భోంతరాములు ప్రతిధ్వనించినట్లుగా రోదన చేయసాగాను. శివుని భయంచే భూదేవి స్త్రీ రూపము నొంది ఆ శిశువును ఒడిలోకి చేర్చుకొని స్తన్యమొసంగెను. అప్పుడు రుద్రుడామెతో, ఓ భూదేవి, నీవు చాలా పుణ్యాత్మురాలివి. నా శిశువును పెంచుకొనుము. నీ అందు పుట్టుటచే కుజుడు భౌముడు అను పేర్లతో సార్థక నామము పొందును. ఎర్రని రంగుతో ఉండుటచే అంగారకుడని కూడా పిలిచెదరు. నవగ్రహములలో ఇతడొకడు గ్రహం కాగలడు. ఇతడింత కాలము నన్ను ఆశ్రయించి ఉండుచే నాకు భార్యావియోగం కలిగినది. ఈ కుజుడు పుట్టుకనెవరు విందురో వారికి కుజదోష పరిహారమగును అని శివుడు వెడలి వేరొక చోట సమాధ నిష్ఠాగరిష్ఠుడయ్యను. హిమవంతుడు పర్వతరాజు మంచుకొండగా
కొండగాన నిర్మలమైన చల్లనైన ధీర హృదయుడు. అతని పట్టపురాణి మేనాదేవి. ఆమె గర్భమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి 9 మాసములు నిండగానే ఒక శుభదినమున ఉద్భవించాను. హిమవంతుడు పూర్వజన్మలో కతి అను మహాముని. అందుచే అతని పుత్రిక జన్మించటచే కాత్యాయని అనియు, పర్వతరాజు కుమార్తె అగుటచే పార్వతి అనియు మహర్షులు ఆమెకు నామకరణం గావించిరి. ఆ కాత్యాయని శుక్లపక్షంలోని చంద్రుని వలె దినదిన ప్రమర్ధమానమై బాల్యంలోనే సర్వ విద్య కళా కోవిదమై వెలుగుచుండెను. మరియు అఖండమగు ఈశ్వరాధారణ ఆమెలో పెళ్ళుబిక సాగెను. క్రమముగా నారదుడు ప్రోత్సాహంతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూషు చేయు అవకాశము లభించెను. పార్వతి వివాహ వయస్సు రాగానే దేవేంద్రుడు శివుని సమాధిని భగ్నమునరించుటకై మన్మధుని పంపెను. మన్మధుడు దేవకార్యం కాదనలేక శివునిపై మన్మథ బాణం ప్రయోగించెను. ఆ బాణ ప్రభావంచే శివుడు సమాధి వీడి మహాసౌందర్య రాశియగు పార్వతిని గాంచి వెనువెంటనే తన సమాధి భగ్నపరిచి మన్మధుడిని జూచి 3వ నేత్రముతో అతని భస్మము గావించి వెడలిపోయెను. పార్వతి తన కన్నుల ఎదుట జరిగిన సంఘటన గాంచి బీరుగాక ధైర్యమును అవలంబించి తన తపము చేయని ఈశ్వరుని వశం గావించుకొనదలచి కఠోరమగు తపము సలిపెను. ఆ తపస్సు చేయని ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను పరీక్షించి భార్యగా స్వీకరించుటకు సమ్మతించెను. 7 మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి మహాశివునికి పార్వతి నొసంగుటకు సంసిద్ధం గావించిరి. ఆ ఒక శుభ లగ్నమున అత్యంత వైభవపేతముగా శివపార్వతి కళ్యాణము బ్రహ్మస్వయముగా జరిపించెను. శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఈ ఆనందముతో నిండి ఉండగా మన్మధుడు భార్యయగు రతీదేవి పార్వతీనాథుని పాదాలపై పడి తన భర్తను బ్రతికింపమని ప్రార్థింపగా అతడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే దృగ్గోచరుడగునట్లుగా చేసి ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలంతా పరమేశ్వరుని దయాదృష్టికి మహదానందము నొంది ఆ దంపతులపై పూల వర్షం కురిపించిరి. ఆ సమయం పార్వతి పరమేశ్వరునితో నాథా, నిన్ను ఆశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగం ఒసరించి తిని నా వియోగముచే నీవు రౌద్రావతారము దాల్చి ఆ తపం తీర్చుకొనుటకై నా తండ్రి పర్వతసానులకు చేరినంతనే నీ లలాటము నుండి ఆ దోషము చెమట బిందువుగా మారి భూమిపై పడెను. వెంటనే ఆ బిందువు శిశువుగా మారి రోదనమునరించుచుండగా భూదేవి ఆ శిశువుని ఒడిలోకి తీసుకొని స్తన్యమొసగి పుత్రునిగా స్వీకరించెను. ఆ సమయమున నీవు ఆ శిశువునకు భౌముడని సార్థక నామము పెట్టి నవగ్రహములలో నాతని యొక్క స్థానమొసగితివి. ఆ కుజుడు నిన్ను వీడి నాకెంతయో మహదానందం కలిగించెను. ఆ కుజుడు ఆశ్రయించిన లోకులు కూడా బాధ లేకుండా చేయగలందుకు ప్రార్థించుచున్నాను అని పలికెను. వెంటనే ఈశ్వరుడు ఆమెతో, పార్వతి, కుజుని జన్మగతను విన్నవారికి కుజదోష పరిహారము నగుటలా ఆనాడే వరంచి తిని నీ కోరికననుసరించి ఇప్పుడు లోకములోని జనుల కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహమగుటకును వివాహ ప్రతిబంధిక దోషములను నివారణగుటకును ఓ వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని. ఈ వ్రతము నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు ప్రదోషకాలమగుటచే నేను అందు భాగస్వామ్యులమైతిని. కాత్యాయని వ్రతమును పేరుతో భూలోకములో సుస్థిరము కాగలదు అని పలికెను. ఆ మాటలు విని పార్వతి మహదానందము నొందెను. పిదప పరమేశ్వరుడ పార్వతితో 3,000,000 దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను అని సూత మహర్షి శౌనకాదులకు వినిపించెను. ఇది కాత్యాయని వ్రతం సమాప్తం. అండ్ ఇప్పుడు మనం దీని తర్వాత వాయనాలు ఇవ్వాలి. ఒక్కొక్కరు 3 వాయనాలు ఇవ్వాలి. ఆ తర్వాత ఇలా 7 వారాలు చేసిన తర్వాత 8వ వారం ఉద్యాపన చేస్తాం. ఉద్యాపన రోజు కూడా మనం కలశం పెట్టం, కానీ మొత్తం పూజా విధానం అంతా చేస్తాము. కథ చదవము, కానీ మిగతా పూజ మొత్తం చేస్తాము. చేసిన తర్వాత ఒక్కొక్క మనిషి 7 పుస్తకాలు, కథ పుస్తకాలతో పాటు 7 వాయనాలు
ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల ఈ కాత్యాయని వ్రతం అనేది పరిపూర్ణంగా సమాప్తం అవుతుంది. అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్రతం ట్యూస్డే రోజు చేస్తారు. స్టార్ట్ చేయడం అనేది శ్రావణ మాసంలో స్టార్ట్ చేయొచ్చు, లేదా కార్తీక మాసంలో స్టార్ట్ చేయొచ్చు. లేదు అని అంటే దసరా నవరాత్రుల్లో వరుసగా చేయొచ్చు. ఇది ఎప్పుడు చేయొచ్చు అన్నది, ఒకవేళ ఆడవాళ్ళకి ఈ వారం కుదరకపోతే ఆ వారం వదిలేసి వచ్చే వారం చేయొచ్చు. ఐ హోప్ నేను అన్నీ ఆన్సర్ చేశాను అని అనుకుంటున్నాను. సో ఎవరైనా ఏమైనా ప్రాబ్లమాటిక్గా ఉంటే, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, లవ్ సెట్ అవ్వకపోవడం కానీ, లేకపోతే మ్యారేజ్ తొందరగా సెట్ అవ్వకపోవడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ పూజ చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అండ్ అసలు టెన్షన్ పడకండి, అమ్మవారి కృప మీ అందరి మీద ఉంటుంది. ఎవరికి ఏది రాసి పెట్టుందో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీ అందరికి కూడా ఒక మంచి పార్ట్నర్ పక్కా రాసి పెట్టి ఉంటారు. సో మీకు కూడా మంచి హస్బెండ్ వస్తారు. అండ్ తొందర రావడం కాదు, మంచి వాళ్ళు రావడం ఇంపార్టెంట్. సో అలానే మొక్కుకోండి. అండ్ అమ్మవారు కూడా ఖచ్చితంగా ఏదైనా మంచి కోరుకుంటే నెరవేరేటట్టు చేస్తారు. సో ఐల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ అప్పటి వరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ సౌమ్య. ఐల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు బాయ్ బాయ్. శుభం.